హలో ఆస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సార్ గ్రూప్ 1 కాంపిటీషన్ ఎంత ఉంది, సో ఎట్లా ఏంటి అని చెప్పి ఒక వీడియో చేయండి అని చెప్పారు. సో అందుకని నేను వీడియో చేస్తున్నాను, చూడండి చాలా జాగ్రత్తగా. సో ఇది కమిషన్ రిలీజ్ చేసిన వెబ్ నోట్ అనమాట, ఏబిపిఎస్సి. సో చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ 75% ఆఫ్ ద హాల్ టికెట్స్ అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్స్ విచ్ పాస్ ఆఫ్ పీస్ఫుల్ అని చెప్పారు. అంటే ఎవరైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళల్లో అట్లు ఇట్లుగా 75% అటెండ్ అయ్యారు, అంటే 3/4 అటెండ్ అయ్యారని చెప్తున్నారనమాట. సో మనకున్న డేటా ప్రకారం అయితే 2760 దాకా అప్రాక్సిమేట్లుగా ఇది స్టార్టింగ్ అనమాట. అంటే ఫస్ట్ 2 పేపర్లప్పుడు ఇది, తర్వాత ఏమైనా అటు ఇటు తగ్గొచ్చు కొంతమంది. నేను రాసిన ఎగ్జామ్ హాల్లోనే 16 మంది ఆబ్సెంట్. అంటే ప్రజెంట్ అయింది 16 మంది, ఆబ్సెంట్ అయింది 16 మంది, అంటే నేను రాసిన ఎగ్జామ్ హాల్లో. సో నాకు అవతల ఉన్న ఎగ్జామ్ హాల్లో 17 మంది ఆబ్సెంట్. సో ఎక్కువ మంది ఆబ్సెంట్ అయినారు. అంటే మొత్తానికి 4500 మంది, ఒకరిద్దరు తక్కువ క్వాలిఫై అయ్యారు మెయిన్స్కి. బట్ రాసింది చూస్తే కేవలం 2760 మంది. సో ఇప్పుడు ఎట్లా సార్ మెయిన్స్ ఇది ఎట్లా అవుతుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఏంటి అని మీకు ఒక ఐడియా ఇస్తాను చూడండి. ఇప్పుడు 2670 మందిలో చూసుకున్నట్లయితే మెయిన్స్కి క్వాలిఫై అవ్వాల్సింది 89 పోస్టులు అని చెప్తున్నారు వాళ్ళు. అంటే 89 పోస్ట్స్ అని చెప్తున్నారు. అంటే 89 × 2 1:2 తీస్తారంటే ఖచ్చితంగా. అంటే 178 మెంబర్స్. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే కొంత ఒక 10-20 మెంబర్స్ ఎక్స్ట్రానే వస్తారు. అంటే ఒకటే మార్క్ రావడం అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట, ఎగ్జాక్ట్గా రాదు అట్లాగా. సో 200, నా ఎస్టిమేషన్ అయితే 200 క్వాలిఫై అవ్వచ్చు, 200 మంది క్వాలిఫై అవుతారు ఈ 2760 మందిలో. మళ్ళీ కొంతమంది ఆబ్సెంట్ అని చెప్పలేం, బట్ ఫస్ట్ రోజు తీసుకున్న పర్సంటేజ్ ప్రకారం చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళల్లో 200 మంది అంటే మీరు చూసుకున్నట్లయితే ఎంత ఉంది సార్ పర్సంటేజ్, ఎంతమందిలో ఎంత క్వాలిఫై అవుతారంటే ఇప్పుడు 1:15 కూడా లేదండి. అంటే 15 మంది అంటే 200కి 3000 మంది అయిపోతారు. సో 1:14 అట్లా ఉంది రేషియో ప్రజెంట్ అయితే. అంటే 1:14, 1:13 ఆ రేషియోలోనే ఉంది. సో ప్రతి 13-14 మందిలో ఒకరు సెలెక్ట్ అవుతారు. అంటే అట్లుంది రేషియో. ఇక్కడ మళ్ళీ కేటగిరీస్ ఉంటాయండి. మళ్ళీ చూసుకున్నట్లయితే పోయినసారి జనరల్కి 409 మార్కులు, అంటే 750 మార్కులకి 490 ఉన్నది, 409 ఉన్నది, 409 ఉన్నది కట్ ఆఫ్ జనరల్కి. నెక్స్ట్ ఉమెన్కి ఒక 15 మార్కులు తక్కువ ఉంది, అంటే ఓసీ ఉమెన్కే 15 మార్కులు తక్కువ ఉంది. నెక్స్ట్ పోను అట్లా 20-25 డిఫరెన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకైతే 45 మార్క్స్ డిఫరెన్స్ వచ్చాయి. అంటే 499లో 45 మార్కులు తీసేస్తే అది వాళ్ళకు వచ్చిన కట్ ఆఫ్. అంటే అది ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఏ, బీసీబీ అటు బీసీసీ వచ్చి 403 ఉంది. మళ్ళీ నేను పోయినసారి ఇంట్రెస్టింగ్గా చూడడం ఏంటంటే ఓన్లీ బీసీసీ అనేది 403 ఉంది కట్ ఆఫ్. అంటే జనరల్ తర్వాత కాంపిటీషన్ ఇచ్చింది బీసీసీఏ. సో దీని ప్రకారం ఉంటుందండి. అది పోయినసారి. ఈసారి ఎలా ఉండొచ్చు సార్ అంటే పేపర్స్ మరీ అంత టఫ్ ఏం రాలేదు, కానీ ఒకరంతా బాగానే వచ్చే పేపర్స్. అంటే ప్రతి సబ్జెక్ట్లో 1-2 క్వశ్చన్లు అట్లు ఇట్లు వస్తాయన్నమాట, అది కామనే. సో 420 దాకా రావచ్చు కట్ ఆఫ్. అంటే జనరల్కి నా ఎస్టిమేషన్ అయితే 420 దాకా టచ్ అవ్వచ్చు. సో చూద్దాం ఎలా ఉంటుంది. ఏంటంటే కొంతమంది నేను ఎగ్జామ్ హాల్లో కూడా సీనియర్స్ కూడా నాతో మాట్లాడడం జరిగింది, నన్ను గుర్తుపడడం కూడా జరిగింది, సార్ మీది యూట్యూబ్ ఛానల్ కదా అది ఇదని చెప్పేసి. సో వాళ్ళు కూడా చెప్పారు, సార్ ఇట్లా ఏంటని చెప్తే వాళ్ళు చెప్పారు హిస్టరీ పేపర్ పోయినసారి కొన్ని క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్ వచ్చాయి, పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ కానీ అట్లా వాళ్ళు కొన్ని ఐడియాస్ అన్నీ వాళ్ళు చెప్పారనమాట. సో అవన్నీ చూసుకున్నట్లయితే కొంచెం సీనియర్స్కి ఒకరు అంతా ఎడ్జ్ ఉంటుంది. బట్ ఇది ఎట్లా ఉంటుందంటే పేపర్స్ నాలెడ్జ్ ఉండడం వేరు, ప్రజెంటేషన్ చేయడం వేరండి. అంటే ఆ ఎగ్జామ్ హాల్లో కూర్చొని మీరు ఏ ఆన్సర్స్ రాస్తున్నారు అనేది ముఖ్యం ఇక్కడ. అంటే మీరు బయట ఎంత నాలెడ్జ్ ఉండేదని మ్యాటర్ కాదు ఇక్కడ, పేపర్ మీద ఏం ప్రజెంట్ చేస్తున్నారు. అంటే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ రాస్తున్నారా, అనవసరమైన రాస్తున్నారా, లేదా ఎగ్జాంపుల్స్ ఎట్లా ఇస్తున్నారు, నెక్స్ట్ ఎట్లా సబ్స్టాంటియేట్ చేస్తున్నారు, నెక్స్ట్ మీ క్వశ్చన్ని ఎట్లా స్టార్ట్ చేస్తున్నారు, ఎట్లా ఎండ్ చేస్తున్నారు, డేటా ఏమైనా రాస్తున్నారు లేదా, సబ్జెక్ట్ తగ్గట్టు చాలా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలాగా రాస్తారు. ఒక ఫిక్స్డ్ ఆన్సర్స్ అంటే ఏమి ఉండవు. హిస్టరీ ఉండొచ్చు కానీ అటు ఇటుగా మిగతా అన్నీ ఫిక్స్డ్ ఆన్సర్స్ ఉండవు. ఒకటి ఫస్ట్ రాస్తారు, ఒకటి సెకండ్ రాస్తారు, అట్లా మారుతూ ఉంటుంది, అది తెలిసిందే మనకి. సో అక్కడ ఎవరు ప్రజెంట్ చేస్తారో వాళ్ళు క్వాలిఫై అవుతారు కదా అనమాట. సో అది మీరు గమనించాలి. సో చూస్తే 1:13, 1:14 రేషియో మధ్యలో క్వాలిఫై అవుతారండి. 45 డేస్లోనే మనకి రిజల్ట్స్ ఇచ్చే విధంగా ఏబిపిఎస్సి ఇప్పటికే కరెక్షన్ అనేది స్టార్ట్ చేసిందని చెప్పేసి మనకి ఈనాడులో కూడా వేశారు. సో వితిన్ 45 డేస్ అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ అయినా లేదా జూలై ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. సో క్వాలిఫై అయ్యే వాళ్ళు 200 మంది క్వాలిఫై అయినా నెక్స్ట్ మళ్ళీ ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ అన్నీ ఉండిన తర్వాత లాస్ట్కి ఇంక 89 మంది అవుతారు.
సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఎవరైనా అవ్వకపోయినా మీ కృషి అనేది ఎక్కడికి పోదండి. సో మీ కష్టం అనేది ఎక్కడికి పోదు. ఓకే ఫ్రెండ్స్, అయితే మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ. బై.